హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక పాత లెగ్గిన్ని పడేయకుండా ఫుల్గా దాన్ని ఎలా ఇంటికి యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు యూజ్ అయిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా ఇలా లెగ్గిన్ మన కాళ్ళు ఉంటుంది కదా, సో ఆ కాళ్ళ దగ్గర తీసుకోండి. ఫస్ట్ అదే చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి ఈ వింటర్ సీజన్, ఈ చలికాలంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ ఒక జాన, తర్వాత ఈ 4 వేళ్ళు చాలు. కొలత అంటే నేను ఇలాగే చెప్తానని మీకు తెలుసు కదా, సో ఇంత చాలు. సో తీసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైతే ఎక్కువ ఉందో సైజు, అంటే వెడల్పు ఎక్కువ ఎక్కడ ఉందో ఆ సైడ్కి ఇలా చూడండి, కార్నర్లో ఇలా 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 రౌండ్గా కట్ చేసుకోండి. కార్నర్లో కింద ఒక మూలన ఇలా కట్ చేసుకోండి. రౌండ్ అంటే ఒక ట్రయాంగిల్ షేప్ అనుకోండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని మనం ఏదైతే కట్ చేసుకున్నామో రెండింటిని కలిపి కుట్టుకునేయాలి. ఇలా సో రెండింటికి కలిపి ఇలా కుట్టేసుకున్నారంటే సూది దారంతో కుట్టేసుకోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళు మిషన్తో అయినా ఈజీగా కుట్టుకోవచ్చు. సూది దారం ఉన్న వాళ్ళు ఏంటంటే ముందుగా ఇలా దారం తీసేసుకొని ఎలా కుట్టుకోవాలో జస్ట్ నేను మీకు ఒక టిప్ లాగా చూపించేస్తాను చూడండి. ఇలా సూది దారంతో ఇలా పైకి కిందికి అంటే క్రాస్గా కుట్టుకొచ్చుకోవాలన్నమాట. మామూలుగా నేరుగా కుట్టకూడదు, ఇలా ముడి కుట్టిలాగా వేసుకుంటూ రావాలి. మధ్య మధ్యలో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి కూడా వేసుకోవాలి. ఇలా సూద్దో బాగా తీసేసుకున్న తర్వాత మనకి బాగా లాగినప్పుడు చిన్న రౌండ్ అయితే వస్తుంది. ఆ రౌండ్లోంచి మళ్ళీ సూది తీసుకుంటే అక్కడ ముడి పడిపోతుంది అనమాట. ఇలా సో ఇలా మొత్తం మీరు కుట్టుకుని వచ్చేయాలి. అక్కడెక్కడ టాకా వేసుకుంటూ ఇలా క్రాస్గా స్టిచ్ చేసేసుకోండి. మనం తీసిన షేప్లోని స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా రావాలా అని అంటే ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే ఇది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో లాస్ట్లో ముడి వేసేసుకుంటే ఒక 2-3 ముళ్ళు గట్టిగా వేసేసుకొని కట్ చేసేసుకోండి. అంతే అండి. ఎంతో ఈజీగా మనకి వేస్ట్గా పడేసే లెగ్గిన్స్తో సాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. అవునా, అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి కనుక ఇప్పుడు చలికాలంలో వేస్తే వాళ్ళకి కొంచెం వెచ్చగా ఉంటుంది. లేదంటే మనం పొద్దున్న లేసి ఇంటి బయట నీళ్ళు చల్లుతూ ఉంటాము, నీళ్ళల్లో తడుస్తూ ఉంటాము, అలాంటప్పుడు కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. అలా కాకుండా నైట్ పడుకునేటప్పుడు పాదాలకి ఏదైనా క్రీమ్ రాసుకొని పడుకుంటాం కదా, అవి బెడ్షీట్స్కి అవ్వకుండా కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో యూస్ఫుల్ అయ్యింది కదా, సో తప్పకుండా ట్రై చేసేసేయండి. సో చూడండి, మీకు ఎక్కడైనా లూజ్ అనిపిస్తే కొంచెం జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి, సరిపోతుంది. అలాగే మనము కిందకి అంటే లెగ్గిన్ యొక్క కింద భాగాన్ని పైకి పెట్టాము. సో వెడల్పుగా కట్ చేసిన దగ్గర వచ్చి కుట్టుకుని ఇలా పెట్టుకున్నాం అనమాట. సో మనకి కరెక్ట్గా సరిపోయింది. సో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి క్లాత్ ఎలాస్టిక్ వస్తుంది కదా నడుం దగ్గర, సో అది ఫస్ట్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసేసుకొని తర్వాత ఎలాస్టిక్ తీసేసి ఇలా 3 కట్ చేసుకోండి, 3 భాగాలు కట్ చేసుకోండి. సో ఇలా మీరు చింపుకొనైనా చింపేయచ్చు, లేదా కత్తెరతో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా సాగదీస్తే మనకి ఇలా ఒక రౌండ్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇది అందరికీ తెలిసిందే, ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మీరు ఇది ఎంత అంటే ఒక బార అంటారు కదా, సో అంత తీసుకుంటే చాలు. అంటే ఒక 2 మూరలు అనుకోండి, అంత తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా 3 తీసుకొని అల్లుకోండి. మీరు ఇలా అయినా అల్లుకోవచ్చు, లేదా కొంచెం మీకు ఏదైనా డిజైన్ వచ్చు అంటే అలా అయినా అల్లుకోవచ్చు. దీంతోనే నేను మీకు 3 టైప్స్ టిప్స్ అయితే చూపిస్తానండి. చాలా బాగా చేసుకోవచ్చు. మీకు ఇంకా కలర్స్ ఉంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. వీటిలో మీరు ఏదైనా కలర్ అంటే మీ దగ్గర వేరే కలర్ బ్లౌజ్ పీసెస్ కానీ ఏమన్నా ఉండి యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, లేదా పూసలైనా సరే అలా. సో చూడండి, ఇప్పుడు ఇది లాస్ట్లో ముడి వేసేసుకున్న తర్వాత ఇది మనకి స్ట్రెచ్ అవుతుంది. చూడండి ఎలా సాగుతుందో చూసారా. నేను అల్లేటప్పుడు లాగే అల్లలేదు, జస్ట్ లూజ్గా అల్లుతూ వచ్చాను కాబట్టి ఇది చాలా దూరం మనకి రబ్బర్ బ్యాండ్ లాగా సాగుతుంది. సో ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. అది నేను మీకు ఎలాగో చూపిస్తాను. చిన్నపిల్లలకి, అది కూడా మనకి కాదండి. సో ఈ ఎడ్జెస్ ఏదైతే చివర్లు ఏదైతే ఉందో రెండింటిని కలిపి ఇలా ముడి వేసేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న వాటిని మొత్తం కట్ చేసేసేయండి. ఇలా
ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇది మనకి ఒక హెయిర్ బ్యాండ్ లాగా పిల్లలకి చూసారా, మా బాబు అయితే సిగ్గుపడిపోతున్నాడు. నాకు ఆడపిల్ల లేదండి, సో మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది, కానీ నేను కనిపించాను కాబట్టి బాబుకి వేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనము తలస్నానం చేసేటప్పుడు దీన్ని చక్కగా కవర్ పెట్టేసుకుని తలకి ఇది వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు అలాంటప్పుడు మనము మంచి రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకి వేయలేం కదా, సో అలాంటప్పుడు ఇది మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. వేస్ట్ అయిపోతే పడేసేసేయచ్చు. ఇంకొకటి అయితే ఇది బ్యూటిఫుల్ టిప్ అండి, మీరు కలర్స్ కనుక ఇలా కనుక జడ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్నగా చూపిస్తున్నాను, మీరు మొత్తం హెయిర్ మీకు ఎంతైతే ఉందో అంత జడ అల్లుకున్నప్పుడు జస్ట్ ఇలా 3 లైన్స్ తీసుకొని జడ అల్లుకొని వస్తే అల్లేసిన తర్వాత మన అల్లిన దగ్గర ఏదైతే ఉందో ఇలా లూజ్ చేయండి. లూజ్ చేసిన తర్వాత ఇందులో జస్ట్ ఒక్కొక్క పూస కనుక పెట్టారంటే మీ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఇది నా ఓన్గా నేను ట్రై చేసిందండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ట్రై చేస్తే బాగా వచ్చిందా లేదో కూడా తెలియచేయండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని హెయిర్ బ్యాండ్గా కూడా యూజ్ చేయొచ్చు. పిక్ అయితే పెట్టాను కదా, సో ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన లెగ్గిన్ క్లాత్ అయితే ఉంది కదా, దాంట్లో ఇంకొంచెం కట్ చేసుకొని ఇలా ఆయిల్ డబ్బాకి అయితే యూజ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆయిల్ ప్రతిసారి ఉంచుకున్నప్పుడు అంతా ఏంటంటే అక్కడ డ్రాప్గా నిలబడిపోతుంది, కారుతూ ఉంటుంది, మొత్తం ఆ కిచెన్ బండి అంతా ఆయిల్ అయిపోతుందండి అసలు. అందుకని ఇలా పెట్టుకున్నారనుకోండి ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఈ క్లాత్ ఈ సైడ్ అంతా ఆయిల్ అయిపోయింది అనుకోండి, తిప్పించుకోండి, క్లాత్ని ఈజీగా రివర్స్ చేసేసుకోండి. అప్పుడు ఆయిల్ ఉన్నది వెనక్కి వస్తుంది, ఆయిల్ లేని క్లాత్ ముందుకు వస్తుంది. అలా మీకు ఈజీగా 1 మంత్ వచ్చేస్తుంది. సో క్లాత్లు ఎత్తి పెట్టుకున్నారంటే ఇలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్కి ఒకసారి మీరు ఆయిల్ డబ్బాకి మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇంకొంచెం క్లాత్ తీసుకొని సో తక్కువగా ఉన్న సైడు ఇలా రబ్బర్ బ్యాండ్తో కుచ్చుగా చేసి ఇలా ముడి వేసేసుకోండి. ఇదంతా మీకు ఒక లెగ్గిన్లోనే చూపిస్తున్నానండి, నేను ఒక్క లెగ్గిన్లోనే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది స్ట్రెచబుల్ అండి, లెగ్గిన్ మనకి సాగుతుంది కాబట్టి ఒక్క సైడు మనకి ఏదైతే టైస్ దగ్గర తొడ దగ్గర వచ్చే పీస్ ఉందో లెగ్గిన్ పీస్, దాంతోనే నేను ఈ మిక్సీకి మొత్తం కవర్ చేసేసాను టైట్గానే, ఏం పర్లేదు. సో వైర్ కూడా మనం బాగా రౌండ్ చుట్టేసి వైర్ని కూడా లోపల పెట్టేస్తాను, నేను చూపిస్తాను అది కూడా. సో ఇలా మనకి పెట్టేసుకున్నామంటే దుమ్ము పడకుండా ఉంటుంది. రోజు వాడేదానికి అవసరమా అండి అని అనుకోవచ్చు, అవసరమేనండి. ఈవినింగ్ టైమ్స్లో మనకి డస్ట్ ఎక్కువ పడి మాకు అసలు చాలా మురికైపోతుంటుంది అనమాట, అంటే ఓపెన్ ఏరియా అనమాట. సో ఈ ట్రాఫిక్కి వాటికి బాగా దుమ్ము పట్టిపోతాయి. సో అలాంటి వాళ్ళకైతే యూస్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ లెగ్ ఉంటుంది కదా, సో దాన్ని ఏంటంటే ఇలా చూడండి, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు రివర్స్ చేసుకోండి. మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను నేను. సో దాన్ని ఇలా 2 మడతలుగా చేసుకోండి. మీ దగ్గర ఇంకా క్లాత్ మిగిలితే 3గా చేసుకోవడానికి కూడా ట్రై చేయండి, ఒత్తుగా వస్తుంది. ఇక్కడ చూడండి, 2 చివర్లు పట్టుకొని ఇలా రివర్స్ చేస్తే మనకి ఇలా 2 క్లాతులు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా. సో ఇప్పుడు ఒక చివరిని పట్టుకొని ఇలా ఒక సూది దారంతో కానీ లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్తో కానీ ముడి వేసేసుకోండి గట్టిగా. ఇదేంటంటే మనము కిచెన్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. వేడివేడి పాల గిన్నెలు ఈ టీ గిన్నెలు తీస్తూ ఉంటాం కదా, సో అవి జారిపోతాయి అనమాట. అలా కాకుండా మనం ఇలా పెట్టుకుంటే చూడండి మనకి చాలా గ్రిప్ ఉంటుంది. మధ్యలో క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి వేడి అనేది చేతికి తగలకుండా ఉంటుంది. ఇంత కష్టం అవసరం లేదు కదా, జస్ట్ మడత పెట్టుకొని మనం తీసేసుకుంటాం కదా అన్న ఆలోచన మీకు రావచ్చు. అలా ఏమీ అవసరం లేదండి, జారిపోతుంది అలా అయితే. సో మీకు ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది. మడత పెడితే జారిపోతుంది. చూడండి నేను కూడా ఒకసారి కాల్చుకున్నాను అనమాట. సో అలా అయితే వద్దు, ఇలా చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. సో గ్రిప్ అనేది ఉంటుంది చూసారా, మనం కుర్చీ ఎక్కడైతే పెట్టామో అక్కడ మంచి గ్రిప్ ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి. మరి చూసారు కదండి, ఇవి ఈరోజు టిప్స్. మరి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.